హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. విశాఖ డైరీస్ లో భాగంగా ఎపిసోడ్ 9 కి వెల్కమ్ అండి. మేము మార్చి 12th రోజు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ని విజిట్ చేసామండి. మార్నింగ్ టైమ్ లో విశేషాన్ని ఎపిసోడ్ లో మీతో షేర్ చేస్తున్నా. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఆలయ విశేషాలకు వస్తే కనుక విశాఖపట్నంలో బుర్జుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పై కప్పు గాని గోపురం గాని ఉండదు. అంతేకాకుండా అమ్మవారికి వామహస్తం కూడా ఉండదండి. ఈ ఆలయంలోని గర్భాలయంలోనికి నేరుగా భక్తులు వెళ్లి అమ్మవారికి పూజలు చేయవచ్చు అనమాట. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం, దసరా పండుగలు ఇలాంటి సమయాల్లో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సాక్షాత్తు కనకమహాలక్ష్మి ఇక్కడ స్వయంభూగా వెలిసిందని భక్తులు నమ్ముతారనమాట. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని వెళ్ళిన విశాఖ రాజులు బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పడేసి రక్షించారని చెప్తారు. బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తన్ను బావి నుంచి బయటికి తీసి ఎలాంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెప్తారనమాట. ఇంకా మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానం ఆచరించి సేద తీరుతాడనమాట. ఆ సమయంలో అమ్మవారి ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నాన్ని మన్నించాలని ప్రాధేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగా అనే ఆయుధంతో బ్రాహ్మణుని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడనమాట. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి పై వరకు ఖండించి శాంతింపచేస్తాడు. కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదండి. ఇలా అమ్మవారి ఆలయానికి సంబంధించి అనేక కథనాలు, అమ్మవారి యొక్క మహత్యం గురించి అనేక విశేషాలు మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. మేము అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు తీసుకుని మనసుకి తృప్తిగా, మనసు నిండా భక్తితో తిరిగి రూమ్ కి చేరుకున్నామండి. ఈ ఆలయానికి చుట్టుపక్కల అమ్మవారికి మన సొంతంగా మన స్వహస్తాలతో పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ చక్కగా అమ్మవారిని అలంకరించడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ మనం కొనుక్కుని వెళ్ళి మన చేతులతో మనము అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు అనమాట. ఆ వెసులుబాటు ఈ ఆలయంలో ఉంది. అది నాకు చాలా చాలా బాగా అనిపించింది. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మన అందరి అందుకు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నానండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.